హిందూ నమస్కారం. మన దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు, ఈ సెక్యులర్ అంటూ చెప్పుకుని తిరిగే నాయకులందరూ కూడా ఎంత సెక్యులర్ మనం చూద్దాం. ఒకసారి చూడండి, అక్కడెక్కడో పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం ఉంది, మేము పాలస్తీనాకి అండగా నిలబడతాం, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామని మాట్లాడుతూ ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా మనం రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏనాడు కూడా చిన్న స్పందన కూడా జరపలేదు. మేము హిందువులకు అండగా నిలబడుతున్నామని ఏనాడు కూడా మాట్లాడలేదు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఏనాడు కూడా మాట్లాడలేదు. మన దేశంలో కాశ్మీర్లో హిందువులని అతి క్రూరంగా హింసించి చంపినాడు ఏనాడు ఒక రాజకీయ నాయకుడు పార్టీ మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వీళ్ళెమ్మటి మతోన్మాదులు అంటారనమాట. చూడండి, కేరళలో హిందువులని అతి క్రూరంగా చంపబడినాడు కూడా ఏనాడు కూడా ఒక రాజకీయ నాయకుడు పార్టీ కూడా మాట్లాడదు. తెలంగాణలోని బైంసాలో హిందువుల ఇండ్లు తలగబెట్టినాడు ఒక్క రాజకీయ నాయకుడి పార్టీ కూడా మాట్లాడదు, ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడు. వీళ్ళు మళ్ళీ సెక్యులర్ అంటూ చెప్పుకుంటూ తిరుగుతారనమాట. మన పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో హిందువుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీస్లో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వాళ్ళ నాయకులు రేప్ చేసి చంపేసినాడు. ఈ మమతా బెనర్జీ, అభినవ శూర్పణఖ ఎవరైతే ఉన్నారో ఈమె వాళ్ళకి అండగా నిలబడితే కూడా ఎవరికి దాడులు చేసిన వాళ్ళకి, ఈ అతి క్రూరంగా చంపిన వాళ్ళకి అండగా నిలబడతారు అనమాట. వాళ్ళ పార్టీ నాయకులకు అండగా నిలబడింది. ఈమెకు వ్యతిరేకంగా ఏ ఒక్క రాజకీయ నాయక పార్టీ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలేదన్నమాట. ఇందులోకి అనుకూలంగా ఏనాడు కూడా మాట్లాడలేదు. రీసెంట్గా బీహార్లోని లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి సూర్య ఎవరైతే ఉన్నారో ఈయన ఒక మాట మాట్లాడిండనమాట. అక్కడ ఒక ప్రాంతంలో బైక్ చోరీ జరుగుతుందన్నమాట. చోరీ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అతన్ని పట్టుకొని అతి క్రూరంగా కొడుతున్నారన్నమాట. కారం పొడి పోసి మరీ కొడుతున్నారన్నమాట. ఎక్కడంటే చెప్పలేని ప్రాంతాల్లో పోసి కొడుతున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఈ అక్కడ ఉన్నటువంటి ఈ మన బీజేపీ పాలిస్తున్నటువంటి బీహార్లో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఏనాడు కూడా బీజేపీ స్పందించదు, మైనార్టీలకి అండగా ఏనాడు నిలవలేదు, ఈ దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులను ఎమ్మటి అరెస్ట్ చేయాలనేసి మాట్లాడిండు అనమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ బైక్ చోరీ చేసినటువంటి వ్యక్తి ముస్లిం, వాళ్ళని కొడుతున్నటువంటి అతి క్రూరంగా కారం పొడి వచ్చి మరి కొడుతున్నటువంటి వ్యక్తులు కూడా ముస్లింలు అనమాట. అయితే ఈ సంఘటన తెలవగానే, ఈ విషయం తెలవగానే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అయితే చూడండి, అతను అక్కడ బైక్ చోరీ చేసినటువంటి వ్యక్తిని కొడుతుంటే అదే ప్లేస్లో కొట్టే వ్యక్తులు హిందువులు కనుక ఉంటే ఈయన అరిచి గగ్గోలు పెట్టి ధర్నాలు రాస్తారోకులు చేసేవాళ్ళనమాట. చూడండి వీళ్ళు ఎంత సెక్యులరో. అతను ముస్లిం అని తెలవగానే ఎమ్మటే జారుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ప్రెస్ మీట్ పెట్టి అక్కడి వెళ్ళిపోయాడు అనమాట. అయితే చూడండి, హిందూ సమాజం మనం ఓట్లు వేసేటప్పుడు ఎవరి కోసం వేస్తున్నాం? మన హిందూ సమాజానికి ఎంత మేలు చేస్తారు, ఈ దేశానికి ఎంత మేలు చేస్తారు, మనకి వీళ్ళు అనుకూలమా లేదా కాదా అనేసి చూసి మరి ఓట్లు వేయాలి. లేదు అని అంటే మనం ఇంతవరకు కూడా చెప్పుకునేవన్నీ కూడా ఎక్కడో జరిగినాయి, కానీ మన ప్రాంతంలో కూడా జరగవచ్చు. తస్మాత్ జాగ్రత్త హిందూ సమాజమా. అదే ప్లేస్లో హిందూ ఉంటే ఏమవునో ఒకసారి చూడండి. చూశాంగా మనం తెలంగాణలో ఒక బస్సులో పోలీస్కే ఎస్ఐకే అండగా లేదనమాట. అక్కడ ఒక బస్సులో ఒకనాడు జరిగింది, ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ నిజాలు తెలవకుండానే ఒక ఎస్ఐని, ఒక హిందూ అనే ఒక కారణంతో అతను ఎమ్మటి సస్పెండ్ చేశారనమాట. హిందువులారా, ఇకనైనా మేలుకోండి. మన హిందూ సమాజం కోసం ఎంతవరకు వీళ్ళు పనిచేస్తారు, ఎంతవరకు పాటుపడతారు, మన దేశం కోసం పనిచేస్తారా లేదా అని చూసి మరి ఓటేసుకోండి. 100 రూపాయల నోటుకో, 500 నోటుకో, 1000 రూపాయల నోటుకో, ఒక బిర్యానీ ప్యాకెట్కో మన ఓటు నమ్ముకుంటే మాత్రం మీ కర్మ గది. హిందూ సమాజాన్ని ఎవడు కూడా బాగు చేయలేడు ఇక్కడ. కాబట్టి హిందువులారా, ఇకనైనా ఆలోచిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.